ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాకణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి అయినా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్ల సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనము. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతనను కొనదగిన వాడెవడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతనను కొనదగిన వాడెవడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగనే ఎవడును పుట్టనేరుడు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. శుద్ధుడొకడు నరుడు ఏపాటివాడు, నిర్దోషుడొకటొక స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు దోషమును కానరాదు, ఆయనను ఇందువల్ల నీతిమంతుడునిగా ఎంచబడును, నన్ను విమర్శించువాడు ప్రభువే. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, అనేక విషయంలో మనమందరం తప్పిపోవచ్చున్నాము, ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొన శక్తి గలవాడగును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలలో, మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 4-5 వచనాలు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవాను ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మహత్వము నొందును. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగ చేయము, నా అంతరంగమున స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేసైనా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే మా హృదయంలో శుద్ధ హృదయం కలగ చేసి మా హృదయం నూతనంగా పుట్టించి మాలో ఉన్న ప్రతి విధమైన పాపం తీసివేసి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తం మా జీవితాన్ని జరిగించి మిమ్మల్ని గుణపరచడం శక్తి అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.